రోజు ఇక్కడ నీళ్లు సముద్రంలో పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మొన్న కూడా నేను కేంద్రాన్ని అడిగాను. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టారు, తప్పులేదు, నేను కూడా సపోర్ట్ చేశాను. సముద్రంలోకి ఎందుకంటే దిశ పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం దగ్గర 5,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడ ఒక 1,500-1,600 కృష్ణా రివర్ నుంచి పోయినాయి. అంటే మొత్తం కలిసి 5,000 టీఎంసీలో 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. నీటి సమస్య ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ మనం అడిగాం, కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు. కరెక్ట్ కాదది. అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను, ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా 1-2 సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తాం విధంగా మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి 2 రాష్ట్రాలకు సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ నల్లమల సాగర్ని అడ్డు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న దిశ. రెండవ దిశ అగ్రికల్చర్, రైతులు. ఈరోజు మన రైతాంగం చాలా ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. టెనెంట్ ఫార్మర్స్ ఎట్టున్నారు, రైతులు ఎట్టున్నారు, ఆ విషయాలన్నీ చెప్పారు. దీని మీద మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మన రైతాంగం దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మీరు ఆలోచిస్తే డెవలప్మెంట్ జరిగే సమయంలో తక్కువ ఆదాయం వచ్చేది రైతులకే వస్తుంది, వ్యవసాయానికే తక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా ఈరోజు వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారాయి. మనం ఇంకా వరి తయారు చేసుకుంటా కూర్చుంటే వరి ధాన్యం తినేవాళ్ళు కూడా లేరు. అలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇంకొక పక్క ఆలోచిస్తే ఎక్కడికక్కడ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే అది కూడా వాడే పరిస్థితులు లేరు. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆ దిశ నేను దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా. వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఆ దిశ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను. హౌస్లో ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఎడారిగా మారిపోవడం కంటే ఈస్ట్ గోదావరి కంటే మెరుగైన ఫలితాలు సాధించే పరిస్థితికి ఈరోజు వచ్చింది. దీనికి నేను గర్వపడుతున్నా. ఈ అసెంబ్లీలో అంటే వాళ్ళకి కావాల్సిన నీళ్లు ఇస్తే ఏ విధంగా మారుతుందో ఒక ఎగ్జాంపుల్ దిశ. రెండవ దిశ, ఈరోజు దేశంలో నెంబర్ 1 హార్టికల్చర్లో మనం ఉన్నాం.